కరీంనగర్కు సంబంధించి కరీంనగర్ నగర మేయర్గా కొన్ని విషయాలు మీ ద్వారా నగర ప్రజల దృష్టికి తీసుకురావడానికి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదేదో విమర్శల కోసమో లేకపోతే ఇతర విషయాలు ఆశించి ఈ విషయాలు చెప్పడం లేదు. మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారిని నేను గతంలో కూడా 3 మాసాల క్రితం సూటిగా ప్రశ్నించినాను. మీరు కరీంనగర్ జిల్లాకు మంత్రా, సిద్దిపేట జిల్లాకు మంత్రా అని చెప్పి నేను సూటిగా 3 మాసాల క్రితం వారిని ప్రశ్నించడం జరిగింది. మరి వారు ఇంతవరకు ఎక్కడ కూడా మన విషయాల పట్ల స్పందించడం లేదు. ఈరోజు నగర ప్రజల పక్షాన మరికొన్ని విషయాలు మరి వారిని ప్రశ్నించదలుచుకున్నాను. గత 10 మాసాల ప్రభుత్వం మీది, 10 మాసాలైంది రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏర్పడి మీరు మంత్రిగా నియమితులై. ఏ రోజన్న కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి ఈ రోజు వరకు ₹1 నిధులైనా మీరు మంజూరు చేయించగలిగినారా? మీరు ప్రజలకు సృష్టి చేయాలి. ₹1 నిధులైనా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి. ఎందుకంటే కరీంనగర్ నాది, కరీంనగర్ అని చెప్పుకుంటారు మీరు బయట, చేసేది మాత్రం శూన్యం. ఒక బాధ్యతగా ఉండి, ఒక మంత్రిగా ఉండి మీరు కరీంనగర్ మీద ఎందుకు ఈ వివక్ష చూపుతున్నారని చెప్పేసి కూడా నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. కరీంనగర్ నగరం అంటే ఎందుకు వివక్ష మీకు? ఈ కరీంనగర్ నగరం ఏం పాపం చేసింది? కరీంనగర్ నగర ప్రజలు ఏ తప్పు చేసినని ఈ వివక్ష చూపుతున్నారని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. గత 3 మాసాల క్రితం మీరు సమీక్ష చేసిండ్రు నగరపాలక సంస్థకు సంబంధించి, మాకెవ్వరికి కూడా సమాచారం లేకుండా. ఆ రోజు మేము ప్రశ్నించినాం, సమాచారం ఇవ్వలేదు, మీరు ఏ హక్కుతో చేసినారు. సరే చేసిండ్రు. చేసినాక ఈ 3 మాసాల్లో ఏదైనా ప్రయోజనం నెరవేరిందా? మంచి కార్యక్రమాలు తీసుకొచ్చినారా? చెప్పాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, మీరు కొత్తగా నిధులు తీసుకొచ్చడం మీతో సాధ్యం కాకపోతే, కరీంనగర్ నగరానికి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మీతో కాకపోతే, కనీసం గత ప్రభుత్వం సీఎం అష్యూరెన్స్ కింద నిధులు శాంక్షన్ చేసి టెండర్లు పూర్తయినాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. గత 8-9 మాసాలుగా ₹1 కూడా దానికి నిధులు విడుదల చేయకపోవడం మరి మీ చేతగానితనం కాదా? ఈరోజు అభివృద్ధి ఆగిపోయింది కరీంనగర్ నగరంలో. సీఎం అష్యూరెన్స్ కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదు, ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని పనులు బంద్ చేసింది. ఆ పనులు బంద్ చేసినంటే దానికి మీ యొక్క ప్రభుత్వం, మీ యొక్క అసమర్థత కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నగరంలో మీ అందరం కార్పొరేటర్స్, నగర ప్రజలందరూ కూడా అభివృద్ధి జరగాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి చేయలేకపోతే ఎందుకు ఈ సమీక్షలు, ఎందుకు మీ పర్యటనలు? మరి కరీంనగర్ జిల్లా మీద, కరీంనగర్ నగరం మీద ఎందుకు వివక్ష చూపుతుందో మరి ప్రజలకు స్పష్టం చేయాలి. మీరు చేతనైతే నిధులు తీసుకురండి, లేకపోతే సమీక్షలు బంద్ చేయండి. నగర ప్రజల మీద కక్ష తీసుకోవడం బంద్ చేయండి. పొన్నం ప్రభాకర్ గారు నేను సూటిగా చెప్పదలుచుకున్నాను, ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు, దాని తదుపరి మా పాలకవర్గం వచ్చిన తర్వాత గత 4.5 సంవత్సరాలు. ఎంపీగా వినోద్ కుమార్ గారు స్మార్ట్ సిటీని తీసుకొచ్చిండ్రు. స్మార్ట్ సిటీ తీసుకురావడంలో వినోద్ కుమార్ గారిది, గంగుల కమలాకర్ గారిది ప్రముఖ పాత్ర. వచ్చిన స్మార్ట్ సిటీకి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ గారు సహకరించారు, ఎక్కడ అడ్డుకోలేదు. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు ఈ 10 నెలల్లో ₹1 వస్తలేదు. మరి
10 నెలల్లో నేను ఒకటి నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కన్వ నా మెడలో ఉంది. ప్రతిరోజు పతివ్రత లెక్క నిరూపించుకోవడం మాత్రం కాదు. ఏదైనా సపోజ్ ఏదైనా పార్టీ మారాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా చెప్తారు, ఈ మాకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీలో మాకు మంచి గౌరవం ఉన్నది, టీఆర్ఎస్ పార్టీలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మాకు ప్రజల లోపల మద్దతు ఉన్నది, తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మాకే ఆదరణ వస్తుంది. నేను ఆ రోజు కూడా చెప్పింది ఒకటే, వినోద్ కుమార్ గారి నాయకత్వంలో స్మార్ట్ సిటీ వచ్చింది, సీఎం అసెస్ నిధులు వచ్చినాయి, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. కానీ వినోద్ కుమార్ గారు ఓడిపోయిన తర్వాత ఎంపీగా బండి సంజయ్ గారు గెలిచిన తర్వాత స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడంలో సహకరించిన విషయం చెప్పాను నేను. నిధులు ఎక్స్టెన్షన్ అనేది అన్ని 100 స్మార్ట్ సిటీ జరిగినది, ఒక కరీంనగర్ జరగలే, 100 జరిగినది. నిధులు తీసుకురావడంలో ఎక్కడ అడ్డుకోలే, ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మాత్రం చెప్పాను నేను. మనిషి జరిగిన దానికి చెప్తాం, జరిగిన దానికి మనం చెప్తాం. మేము కలవకపోయినా కూడా వారు ఏ రోజు కూడా అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆ విధంగా బండి సంజయ్ గారు సహకరించారని చెప్పాను నేను. ఈ రోజు నేను ప్రవణ ప్రభాకర్ చెప్తున్నా, 100 కోట్లు తీసుకురండి, మీకు కూడా మంచి బ్రహ్మాండంగా సన్మానం చేస్తాం, బ్రహ్మాండంగా మేము స్వాగతం చెప్తాం. నగర ప్రజల పక్షాన కరీంనగర్ నగర ప్రజలకే డెవలప్మెంట్ జరుగుతాయి. మరి మీరు పుట్టి పెరిగింది కరీంనగర్ టౌన్ అనుకుంటారు, కరీంనగర్ టౌన్ అనుకున్నప్పుడు మీరు ఓటాకు ఇక్కడికి వెళ్ళి మార్చుకున్నా కూడా మేమేమన్నా అట్లా వీలైతలేం. కరీంనగర్ నగర్ నుంచి ఓటాకు మార్చుకొని ఉస్మానాబాద్ మార్చుకున్నా కూడా మేమేం తప్పడతలేం. కరీంనగర్ నగరానికి అయితే నిధులు తీసుకురండి. కనీసం కరీంనగర్ నగరంలో పుట్టినందుకు, పెరిగినందుకు, మంత్రి అయినందుకు, అవకాశం వచ్చినందుకు రుణం తీర్చుకోండి. క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు, చాలా పవర్ఫుల్ మంత్రి అని చెప్పుకుంటారు. మరి పవర్ఫుల్ మీ పవర్ కరీంనగర్ నగర ప్రజల కోసం వాడండి, కరీంనగర్ నగర అభివృద్ధి కోసం వాడండి. పాలకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత మాత్రాన నగర ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మొత్తం పై లేరే. నగర ప్రజలు మా పాలకవర్గం మీద ఏమైనా మీకు వివక్ష చూపదలుచుకుంటే ఎన్నికలప్పుడు చూసుకుందాం, కానీ ప్రజలకు ఎట్లా ఎందుకు వివక్ష, ప్రజల మీద ఎందుకు ఈ కక్ష? దయచేసి స్పష్టం చేయాల్సిందే. నేను పొన్న ప్రభాకర్ గారి నగర ప్రజల పక్షాన ఒక మేయర్గా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మాసాలు అయిపోయింది, ఈ రోజుకైనా మీకు నగరం పట్ల, నగర ప్రజల పట్ల డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ఉంటే తక్షణమే ఒక 100 కోట్ల రూపాయలు విడుదల చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం అసెస్ కాంట్రాక్టర్ సంబంధించిన బిల్స్ వెంటనే రిలీజ్ చేయించాలి. ఎందుకంటే పనులు ఆగిపోయినాయి. అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో ఈరోజు నిలిచిపోయింది. గతంలో ఏ విధంగానైతే అభివృద్ధి పరుగులు పెట్టిందో, గతంలో ఏ కార్యక్రమం తీసుకున్నా వెంటనే చేసుకుంటూ నగర ప్రజలకు పాలనలు అందినాయో ఇప్పుడు ఆగిపోయినాయి. మరి దానికి కారణం ఎవరనేది మీరు సమీక్షించుకోవాలి. మరి గత ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు అభివృద్ధి జరుగుతలేదు అనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. నగరం పట్ల వివక్ష చూపడం మానుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గంగుల కమలాకర్ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మాజీ మంత్రి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మాజీ ఎంపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు కావచ్చు, వారిద్దరి సహకారంతో కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చింది. స్మార్ట్ సిటీ ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయలు నగరానికి వచ్చినాయి. దాని నుంచి ఇప్పటికి దాదాపు 800 కోట్ల పైచిలకు పనులు అయిపోయినాయి. కరీంనగర్ నగర ప్రజల ముందు అభివృద్ధి కనబడతా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా దాదాపు 600 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి అష్యూరెన్స్ కింద కరీంనగర్ నగరానికి 347 కోట్లు కావచ్చు, నగరంలో R&B రోడ్లకు సంబంధించి 140-50 కోట్లు కావచ్చు, మరి అమృత్ 1 కింద దాదాపు 132 కోట్లు కావచ్చు, మరి ఇతర కార్యక్రమాలు కావచ్చు, దాదాపు 600 కోట్ల రూపాయలు నగర అభివృద్ధికి తీసుకొచ్చిన ఘనత మరి మంత్రి గంగుల కమలాకర్ గారిది, ఉన్నటువంటి ప్లానింగ్ బోర్డు వచ్చిన వినోద్ కుమార్ గారిది. మరి ఇప్పుడు ఎందుకు అవుతలేదు మీతోటి? కరీంనగర్ నగరంలో మేం చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈ రోజు రోడ్ వేసినామంటే ఆగిపోదు. చాలా వరకు అభివృద్ధి చేసినాము. గత 9 మాసాలకి వెళ్ళి అభివృద్ధి అని ఆగిపోయిందని నేనే చెప్తున్నా. గత 9 మాసాలకి వెళ్ళి అభివృద్ధి ఆగిపోయిందని నేనే చెప్తున్నా, స్వయంగా ఒక మేయర్గా చెప్తున్నా. అవును, మరి నిధులు కరీంనగర్ నగరంలో ఇన్ని రోడ్లు అయినాయి కళ్ళ ముందట. మెయిన్ రోడ్లే చాలా గల్లీలు కూడా అయినాయి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కరీంనగర్ నగరానికి చాలా బ్రహ్మాండంగా పేరున్నది. ఏం లేదు బ్రహ్మాండంగా ఉన్నాం. మా పార్టీ అంతా ఐకమత్యంగా ఉన్నది. బ్రహ్మాండంగా ప్రతి పార్టీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, ఎక్కడ కూడా లేదు. బ్రహ్మాండంగా ఇంతమంది ఐకమత్యంగా ఉన్నాం. దీనికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆయనకు డిప్యూటీ మేయర్ కావచ్చు, నగర పార్టీ అధ్యక్షుడు, ఆయన వేదిక ఆయనకు ఉన్నది. నగరం మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన మా వేదిక మాకున్నది. తప్పకుండా కూడా అందరం కలిసే పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నాం. మా అందరి నాయకుడు గంగుల కమలాకరు, దాని ఎక్కడ భేదాభిప్రాయం లేదు, ఎక్కడ కూడా లేదు, ఉండదు కూడా. అందరు రాలే మరి, కొంతమంది వీలు కాదు. ఇప్పుడు 40 మంది 30 మంది ఉన్నారు కార్పొరేటర్స్, కొంతమంది వీలు కాదు. గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, ఎక్కడ పూజలు ఉంటాయి, ఎక్కడ కార్యక్రమాలు ఉంటాయి కదా. మీరు అన్నది ప్రెస్ మీట్ పెట్టుకునే అధికారం ఎవరికైనా ఉంటుంది. నేను ఒక పార్టీకి నలుగురు పెడతారు, ఒక పార్టీకి నలుగురు పెడతారే, దానికి ఏం ఇబ్బంది ఉన్నది? ఇష్యూ వాళ్ళేం ఇష్యూ మాట్లాడతారు. ఇప్పుడు నాకు మాట్లాడాలనిపించింది నేను పెట్టినా, అది ఆయన అడగాలి, నన్ను కాదు అడిగేది. ముందుగా నేను పెట్టినా కదా. అది పెద్ద సమస్య కాదే, అది పెద్ద సమస్య కాదు. మీరు ఏ వార్తకు ప్రాధాన్యత తెలుసుకుంటే ఆ వార్తకి ఇవ్వచ్చు. అది పెద్ద సమస్య కాదు, అది పెద్ద సమస్యనే కాదు. ఇప్పుడు సమస్య కాదు, ఏ ఇష్యూ గ్రావిటీ ఏముంది ఆ గ్రావిటీని బట్టే కదా ఇష్యూ. వీళ్ళు ముగ్గురు బీసీ మేలలే అంటున్నా. ముగ్గురు బీసీ మేలలే అంటున్నా. ఎక్కడ కానీ ఎవరికి పార్టీ ఏ పదవి ఇవ్వాలి, పార్టీ ఎవరికి ఏం చేయాలనేది పార్టీ నిర్ణయం. నాకు పార్టీ పదవి ఇచ్చింది, మా కార్పొరేటర్ సహకరించిండ్రు, నేను వాళ్ళతో సహకరించుకుంటూ పని చేసుకుంటూ పోతున్నా. 4 సంవత్సరాలు 7 నెలలు అయిపోయింది. మేము కార్పొరేటర్లు అందరం కూడా ఐకమత్యంతో ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తున్నాం. మాకున్న సమయం వల్ల ఆ విధంగానే పనిచేస్తాం.